స్విమ్మింగ్కి వచ్చారు మా ఫ్రెండ్స్ పోతున్నా ఇద్దరా మళ్ళీ చెప్పు ఓకే రారా మనోహర్ మనోహర్ బందోబస్తు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము డే 6 ఈరోజు స్విమ్మింగ్కి వెళ్తున్నాం. మా చిన్న తమ్ముడు కూడా ఈరోజు జాయిన్ అయ్యిండు. స్పీకర్ పెట్టుకొని పోతున్నాం. దాటండి ఫ్రెండ్స్. ఏ బాబు ఏం చదువుతున్నావు ఆయన అసలు? వాటర్ బాటిల్ తీసుకొని ఫ్రెండ్స్కే పడిపోతారు సగం. నీ ఇష్టం, ఇడితే ఇడవచ్చు, నో ప్రాబ్లం. ఇడితే ఇడు వీడియో ఇస్తా ఇడిచావు. రోజు దాటుకొని పోవాలి, తెలుసు మీకు ఆల్రెడీ. ఈ పాన్ సెచర్ దాటుకొని అటు పోవాలి. ఇప్పుడు జిమ్కి పోయి అటు నుంచి వస్తాను వచ్చినాం స్పాట్ దగ్గరికి. రండి, స్విమ్మింగ్ చేయండి, మీ ఆరోగ్యాన్ని పెంపొందించబడతాను. మంచిదిరా స్టిల్స్ అని ఇడికి రాని కావాలంటే ఇటు సైడ్ రా, మంచిగా వస్తుంది. అట్లే వాడుకు సూపర్ వస్తుంది రాకేష్, సూపర్ అదిరిపోయిందిరా. అటు చూడు లైటింగ్ మంచిగా వస్తుందా? మంచిగా వచ్చింది, సూపర్ వచ్చింది. సాంప్రో వచ్చిండు, కొంచెం లేట్ వచ్చింది కాకపోతే. ఎన్న చాటా, ఫోటో చాటా, సూపర్ వచ్చింది. ప్రజెంట్ అయితే ఇక్కడ వీడియో తీసుకోవడానికి వచ్చినాం. అన్నీ తెచ్చుకున్నాం సామాన్లు. ఇడిదిరి ఒకసారి అంది. లొకేషన్ బాగుంటుంది తెలుసా, సూపర్ ఉంటుంది. ఓకే ఆపేరా. రైట్ అత్తలేదు అది సామాన్లు తీసుకున్నాం. పప్పు పట్టుకోరా, పప్పు పట్టుకో అన్న, అవుతారా నీకు పప్పు? ప్రజెంట్ అయితే మార్కెట్కి వచ్చినాం. క్యారెట్లు తీసుకున్నాం, అడిగే తీసుకున్నాం. సొంతం చేయలే దానికైతే ఇక్కడ మార్కెట్కి లెక్క పెట్టిపోయి చిట్టి. కందిపప్పు రాయలే మరి, రాసిందే తెచ్చినాం కదా. ఏవో చూస్తావు లిస్ట్ కూడా నువ్వు. ఈ మధుబాబు వెళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ట్రాక్టర్తో తీసుకొని పోతాను అన్నమాట. దిగురమ్మా, దిగురు మీరు. ఏది నడుపుతావా? మాత్రం లేదు, చూద్దాం. ఇచ్చి తలిగిస్తాడు మనోడు. వాటిలో ఒకటే టర్న్ వేయండి, ఒకటే సరిగా చూసినావా? ఒకటి కొంచెం లైట్గా. సూపర్, మొత్తానికి అది అయిపోయింది. మధుబాబాయ్ ట్రాక్టర్ కడుదాంపా, కడుదాంపా. మరి రావు కన్నయ్యడి, కన్నయ్య ఆ గోడ పక్క కడుదాంపా. ట్రాక్టర్ని దేవుణ్ణి ఊరేగింపుతారు కదా. ప్రెజర్ ఉంటేనే ప్లెజర్ ఉంటుందిరా. ఏ ఖుషి చెప్పులు అయ్యో. ఇలా మంచిగా పట్టు, కడుగు మంచి దేవుని. అసలేమో ట్రాలి ఆ పెండ కడగాలి మరి. అందరూ ఫ్లెక్సీ కట్టాలి, టైం లేదు, టైం లేదు. ఫ్లెక్సీ కట్టాలి. కట్ చేయ, కొట్టు లోపలికి. ప్రణయ్ గారు రమ్మ, మోషన్ ఎందుకు అయితే అనడానికి. కన్నయ్య గొడ్డలు ఇదే, వెరీ గుడ్ బాయ్. గొడ్డలు కట్ చేయరు, క్లాత్ వరకు రా. గది ఇంకోటి మిగిలింది కదా, దాంతో ఇద్దాం. ఇంకేంది అలా ఇరికిరా, అలా ఇరికి అది సగం కట్ చేస్తే అయిపోతుంది. పెట్టు రబ్బాయిలు మంచిగా. గాలి వచ్చినాక వంటలు అవుతున్నాయి, అయిపోయినాయి ఆల్రెడీ ఆల్మోస్ట్. ఒక సాంబార్ అవుతుంది అంతే. తీసిన ఒకటే అది ఇరికి టైట్ అట్లా ఇరికిస్తే బాగుంటుంది. రారా అంటే రంగమా ఇప్పుడు అది జనరేటర్ ఎక్కియాలి, బాక్సులు ఎక్కియాలి. రావద్దా? ఎందుకు బుగ్గాలు? జనరేటర్ ఎక్కియాలా? రారా అంటే వినరేంద్ర మీరు అసలు
స్పీకర్లు ఎక్కేయాలి, బాక్సులు స్పీకర్లు ఎక్కేయాలి. అంత పానం రంగమావుల ఇంటికి వచ్చిన శోభాయాత్ర స్టార్ట్ కావడానికి దానికి జనరేటర్ అవసరం కదా, జనరేటర్ పైకి ఎక్కేయడానికి వచ్చినాం ఇక్కడికి. ఇంతమంది వచ్చినాం. మా గన్ను సినిమా ఉన్నాడు, టైం లేదు మనకి. సాయిరామ్ కానీ పని చేయి. జనరేటర్ దీని మీదకి ఎక్కేయాలి, గన్ను ఉన్నాడు. ఒక్క దబ్బు మాకు అంతే, పైకి ఎక్కుతుంది. డీజే ఇప్పుడే ఎక్కించినాం, వస్తాను అందరం. రంగమావ వస్తుంది, ఆ వెహికల్ ఎక్కియాలి. వంశీ తింటారా? అంకుల్ తింటాను. స్టార్ట్ అయింది తింటాను. అంకుల్ తింటాను. పూజ చేయడానికి అయ్యగారులు వస్తున్నారు ఇద్దరు. దిగురా, దిగువంటేనేమో చూస్తావు. జై జై. కానీ స్టార్ట్ చేయగా. దొంగలు, ఇద్దరు దొంగలు నాకు. బొట్టాడు పెట్టుకోపోరా, బొట్టాడు పెట్టుకోపో. అయ్యగారు వెళ్తాను, అయ్యగారు అందరికి బొట్టు పెడతాను. జెండా పెట్టేశారు మనల్ని. పట్టుకోరా, పైకి లేపురా, పైకి లేపు. దేవుని ఎక్కడానికి అక్కడ పెడుతున్నాం అన్నమాట. ఇటు అన్నదానం జరుగుతుంది. దేవుడు మా ఇంటి ముందుకు వచ్చిండు. ఇదే మా ఇల్లు. అందరికి కొట్లు పెడుతున్నాయి కదా, అడ్డస్తాను. ఓకే సాలుగా. గుండెలో నా రామున్నే దాచుకొని భక్తిని తీసుకోతాయి. ఇప్పుడే శోభాయాత్ర అయిపోయింది, అటు నుంచి గుడి దగ్గరకు వచ్చిన, అంత అయిపోయింది. మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ తింటాను. అది మొత్తానికైతే శోభాయాత్ర అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళందరూ మళ్ళీ అప్పుడు జనరేటర్ ఎక్కించాం కదా, ఇప్పుడు దించుతాను రంగమావుల కాడ. బాక్సులు దించినాం. అరే నాకే తెలుసురా మరి పడ్డా అని. నాకు ఎట్లా వెళ్తా చెప్పు జాయ్. చెప్పి గిడితకెళ్ళి తెంపుకుందాం. ఫస్ట్ ఈతకెళ్ళి తెంపుకొని పోదామా, ఫస్ట్ ప్రయత్నం తెంపుకుందాం. అరే మీరు వచ్చింది ఏ టైం ఇప్పుడు టైం అయితే తెలుసా? 4:52 అవుతుంది. టైం వచ్చేసి 6:05. పోదాం మరి దిమ్ముకోవాలి, టైం అవుతుంది. జ్యూస్ తాగేలా
మనోహర్ అదది బాగుంది. టైం వచ్చేసి 5:17. పారా పోదా ఎంత ఇంకెంతసేపు టైం అవుతుంది. ఏ వంశీ పెళ్ళి కాదు నీది కూడా పెళ్ళి అవుతుంది కదా, నాకు అంత తొందర ఎందుకు? నీదేనారా? ఏమో అదేనా పోవా? అదే బావు పోవా మర్దా కార్ తీయచ్చుగా, కార్లో అక్కడ రాక పానిస దాకా బావి దాకా పోయినా ఏం కాదు, సగం దూరం పోయినా ఏం కాదు. ఏమంటారా? సమ్మర్ వచ్చింది. ప్రజెంట్ అయితే మేము గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి అందరం కలిసి స్విమ్మింగ్ పోతున్నాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది. అదే బాబు వస్తాను. ఏ లడ్డు ఏమైందిరా? 5 నిమిషాలు వస్తాను. గింత సేపా? గింత లాగేస్తారా? రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఎవడు 8 చేస్తారా? అజయ్ బాబుడేరా. తాళం తెచ్చుకోవచ్చు కారా, ఎందుకురా దుబ్బుతారు ఆరాక. ఈ బండి వాళ్ళు వేసుకోతారు. ఇది పోదు, దొబ్బుతో పోతుంది. ఎందుకు పోదు? మూడు బండ్లు వేసుకోపోతారు కానీ ఎక్క దాగురి. సాంబార్ ఇప్పుడే జాయిన్ అయ్యండి మాతో. అది క్యాన్లో ఉన్నాయి, బాటిల్ క్యాన్లు ఉన్నాయి కదా. సరే స్టార్ట్ అయిపోదాం. ఇక వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ ఉంటుంది. ఇంత బతలాడాలి అందరిని. మళ్ళీ అందరు వచ్చేదాకా ఆగాలి. మీరు దా వచ్చేసి మన నడపచ్చాలి ఎలక్ట్రిక్ స్కూటీ. అయ్యా ఇలా నడపత్తలేదు ఎలక్ట్రిక్ స్కూటీ దానికి. పోయిరా మనది. మళ్ళీ ఎందుకు ఆఫ్ చేసిరి? మీకు నడపత్తలేదా స్కూటీ? ఏమైంది? తాళం తీసుకో మళ్ళీ మధ్యలో ఆఫ్ అయితే రిస్క్ అవుతుంది. మొత్తానికి అయితే మేము ముగ్గురం కలిసి ఈతకి వెళ్తున్నాం. ఏమంటావు? అంతేనా సాయం? అంతే. సప్పుడు ఎత్తులు ఈతకాయలు గోయింగ్ ఫ్రెండ్స్. సో మేము బానిసకి వెళ్తున్నాం. ఇది బానిస రూట్ అన్నమాట. ఇక్కడ ఈతకాయలని తెంపుతాం. వెళ్ళగోని ఇరుగుతుంది బండి. రైట్ పోని, స్ట్రైట్ పోతే బానిస, రైట్ పోతే బాగా వస్తుంది. రైట్ ఈ రైట్కి వెళ్తే పైలట్ రైట్. ఇది బానిస స్టాప్ వేసినా కానీ మొత్తానికి అయితే స్పాట్కి వచ్చినాయి. ఇక్కడ బండ్లు ఇక్కడ నీడకి పెట్టారు. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. చెప్పు ఎన్ని మీటర్స్? చెప్పు 200 మీటర్స్. చూరా కొందాం పట్టు. వాటర్ బాటిల్ తీసుకురా. వాటర్ బాటిల్ ఉందా? మరి అదే మీద ఎట్లా మర్చిపోతావు? వాటర్ ఉండాలి పక్క. నేడుర్రి, ఎందుకంటే చెప్పులు అలా బురదలు ఎక్కుతాయి. మన గోపికాంతి ఎక్కినట్టు ఎక్కుతాయి మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, మేము అందరం ఇట్లా దిగుతున్నాం. చాలా కష్టమైన పరిస్థితి ఇది. అప్పుడప్పుడు దీంట్లో అనకొండలు ఉంటాయి, క్రొకడైల్స్, అదే మొసళ్ళు అంటారు కదా, మొసళ్ళు వస్తాయి అప్పుడప్పుడు. ఇది పానిస్ అన్నమాట. ఇక్కడ నుంచే మా చెరువుకి నీళ్ళు వస్తాయి. సాయిరాం ఈత కొడతాడు ఈరోజు. చేపల ఇస్తాడు చేపల. ఇప్పుడు అదే అన్న చింటూ ఇటు పేరా. ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఈత చెట్టు ఉందా, ఆ ఈత చెట్టుకు ఇట్లా దులుపుతా పడతాయి అన్నమాట ఈతకాయలు. ఎక్కడ ఇక్కడనే ఈతకాయలే చేత్తో తెంపితే అందినాయి ఇక్కడికి ఈతకాయలు. జున్ను గోరకాయలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం ఇది. ఇక్కడ మన అనకొండ సినిమా యుద్ధం చూసాం, వాళ్ళు వాడలు నడుచుకుంటూ పోతారు. సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంది. కాళ్ళకే తట్టినట్టు అనిపిస్తుంది కానీ కనబడది. కాళ్ళకేమన్నా తడుతుందా సాయిరం? తడుతుందా కాళ్ళకేమన్నా? అయితే ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చినాం బావి దగ్గరికి నడుచుకుంటాం. అంత దూరం నుంచి ఈ టవర్ కింద దగ్గరలో ఉంటుంది. చూసినావా టీం వర్క్ ఎట్లుందో? ఎంత కష్టపడి తీసుకోవద్దాను చూసినావా? నమస్తే దోస్తులు. ప్రజెంట్ అయితే బావి దగ్గరికి వచ్చినాం. ఇదే బావి చూడండి. బావి ఫస్ట్ ఒక దొబ్బుతాం. ఆయన దొబ్బి క్లీన్ చేస్తాడు చింటూ. తర్వాత నేను చూస్తాను. ఓకే, మొక్కినా? వెరీ గుడ్. రెడీ 1. చేపలా ఇస్తున్నాడే. వావ్, సొర చేప. అక్కడ తిరిగింది. నేను అలా తెల్లవాళ్ళు ఉగ్గించాను. అక్కడ
అధ్యక్ష చెప్పండి మీరే అరే 200 ఇస్తా నువ్వు 500 జీతం పడ్డాయి కానీ నా జీతం మొన్న 500 కొట్టినా సరే అవి కలిపి ఇద్దాం మరి ఇంకేం అవి అయితేనే కారా ఈ గాలిలో స్టార్ట్ స్టార్ట్ దునకండి బట్టలు ఇక్కడనే పెట్టినాయి కానీ చుట్టుపక్కల మొత్తం పొలాలు యూట్యూబ్లో పెడతా గజీతగాడు చేపలు అయితున్నాడు 2, 3 స్టార్ట్ ఇక అజయ్ బాబు దునికాడు క్లీన్ చేస్తుంది మొత్తం ఇదంతా కాదు పో నడుచుకుంటా షూట్ నడుస్తుంది ఇప్పుడే బాగా ఈత కొట్టడం అయిపోయింది ఇటు వచ్చినాయి అయ్యో సాంబ్రో లేచిన మొత్తానికైతే ఈత కొట్టడం అయిపోయింది ఇక పోతున్నాం ఇంటికి మరీ ఇంత ఉండద్దు ఇలాట వేరు ఈతకాయలకి పుట్టలో వేలు పెడితే కొరకదా పైన కూడా బాగానే దులిపచ్చు కదా సరే అని దులుపు ఇదిగాలు తింటాయి బాబు అవునా ఈతకాయలు భలే ఉన్నాయి వావ్ మిస్మరైజింగ్ వంశీ కొన్నిరా కొన్ని బాగున్నాయి సూపర్ ఉన్నాయి కుచ్చితే కుచ్చించుకో అరవకు ఓకేనా అందుకే చెప్పులు వేసుకొని రావాలి అర్థమైంది వంశీ లెక్క చాలు పా కొనిరా కొన్ని థ్యాంక్ యూ నీకు పుణ్యం ఉంటారా ఉంటావునా ప్రైవేట్ పాము కింద ఉన్నా ఎరుకోరు మళ్ళీ దొరికాయి డైలాగ్ కూడా మళ్ళా బర్రెలు బొర్రెలే సౌండ్ వస్తుంది కదా అలా నడుతుండే ఇది తీసుకురా ఈతకాయలు సాధించాం డిమ్మక చూపి ఒకసారి చూపి 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 ఒకసారి చూపి 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 జస్ట్ చూద్దాం వావ్ ఇన్ని కానవారా కొన్ని తీసుకుంటాను స్నాప్ అయిందిరా తినడం ముందు స్నాప్ ఇచ్చాడు ఇగో నీకు 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 తెలియకుండా గ్యాప్ వేసుకుని చూసిన వాడు